వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఆయా జిల్లాల్లో ఈవేళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భారీ వర్షాలకి, వరదలకి అతలాకుతలమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే దీని మీద కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పి వివరాలేంటి? జ్యోతి, కనివిడి ఎరగని రీతిలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తెలంగాణలో వరుసగా భారీ వర్షాలు కురియడం అనేది చాలా నష్టాలకు దారితీసిన పరిస్థితి. ముఖ్యంగా మెదక్ జిల్లా, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలైతే తీవ్ర వరద ప్రభావానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన సంఘటనలు కనబడుతున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు చెయ్యి గ్రామాలే జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. అందులో భాగంగా నిన్న అర్ధరాత్రి వరకు వరుసగా సమీక్షలు చేపట్టడం జరిగింది. వరద పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు నిన్న మొత్తం వరుసగా సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అలాగే అర్ధరాత్రి వరకు కూడా సిఎస్ రామకృష్ణారావు సమీక్ష జరపడం జరిగింది. ఈ రోజు వరద బాధిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వేకు నిర్ణయించడం జరిగింది. కాసేపట్లో ఈ ఏరియల్ సర్వే ప్రారంభం కాబోతుంది. మరోసారి జిల్లా కలెక్టర్లతో కూడా సిఎస్ రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులను సమీక్షించారు. ఏరియల్ సర్వేలో భాగంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు సిఎస్ తో వీడియో కాన్ఫరెన్స్ లో అందుబాటులోకి వచ్చారు. అక్కడ తాజా పరిస్థితిని చెప్పడం జరిగింది. అక్కడ కలెక్టర్లు, ఎస్పీలతో ఈ సమీక్ష చేపట్టడం జరిగింది. అలాగే ఈ రోజు
కాసేపట్లో ఏరియల్ సర్వేకు సీఎం బయలుదేరనున్నారు. ఇక్కడ వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు విపత్తుల నిర్వహణ శాఖకి ఏదైతే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారో అరవింద్ కుమార్, ఆయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా, ఫైర్ సర్వీస్ శాఖ డీజీ నాగిరెడ్డి, వీళ్ళందరూ కూడా వరద బాధిత జిల్లాల సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ రకంగా 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసిన అప్పటికి కూడా పాలనా యంత్రాంగం సకాలంలో అక్కడికి చేరి వెంటనే సహాయ చర్యలు అందించగలిగిందన్న విషయంతో చాలా మంది అయితే ప్రమాదాల నుంచి బయటపడగలిగారు. ప్రమాదానికి పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అయితే బయటపడింది పరిస్థితి. మొత్తం మీద నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయని ఒక సూచన ఉండడంతో మరింత అదనంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళడం జరిగింది, పంపించడం జరిగింది. పోచారం జలాశయానికి నీటి ఫ్లో కొంచెం తగ్గిందని అంటున్నారు. కానీ అక్కడ నిన్నటి వరకు అయితే అర్ధరాత్రి వరకు అయితే కట్ట పైనుంచి వరద ప్రవహించడం జరిగింది. ఎప్పుడు అక్కడ ప్రమాదం జరుగుతుందో అనే దాని దిగువ గ్రామాలు అయితే బిక్కుబిక్కుమన్న పరిస్థితి. కానీ అక్కడ ఇంజనీర్లు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్తూ వస్తున్నారు. అలాగే వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తాండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ నుండి 3 లక్షల క్యూసెక్ల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 1,90,000 క్యూసెక్ల జలాలను వదులుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ విషయంలో కలెక్టర్ కు ఎప్పటికప్పుడు సిఎస్ సూచనలు ఇస్తూ వస్తున్న పరిస్థితి. కల్వట్టును పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాల వద్ద తమ పోలీస్ బందోబస్తు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సిఎస్ చెప్పడం జరిగింది. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి తగు ఆహారం, మంచినీరు కొరత లేకుండా కూడా చూడాలని అధికారులకు సిఎస్ ఆదేశించడం జరిగింది. ఇదే అంశాన్ని సీఎం కూడా పదే సమీక్షిస్తుండడం కూడా జరుగుతూ ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీగా గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, కామారెడ్డి మెదక్ జిల్లాలకు భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వివరాలేంటి? జ్యోతి, అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లా అయినటువంటి మెదక్ లో పూర్తిగా కూడా ఎడతెరిపి లేకుండా గత 24 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కామారెడ్డి మెదక్ జిల్లాలు కూడా పూర్తిగా కూడా అతలకుతలం అయిపోయాయి. జనజీవనం పూర్తిగా కూడా సమ్మితం చెప్పవచ్చు. అతను మొత్తం కూడా అతి భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి సరిహద్దు జిల్లా అయినటువంటి మెదక్ లో కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ ప్రకటించారు. కామారెడ్డి బిక్నూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోతుండటంతో భారీ గండి పడింది. దీంతో గత 24 గంటలుగా ఈ సికింద్రాబాద్ జోన్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ నిజామాబాద్ రేంజ్ లో ఉన్నటువంటి రైళ్లను కూడా పూర్తిగా కూడా రద్దు చేశారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాగులు వంకలు పొంగి పొరడంతో 2 కార్లు, ఒక జేసీబీ, ఇద్దరు వరద ప్రవాహం కొట్టుకుపోయి మరణించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ 2 జిల్లాలో కూడా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ యూనివర్సిటీలో ఈ రోజు జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. అయితే మరోపక్క పోచారం జలాశయం పైనుంచి వరద ప్రవహించడంతో ఏ క్షణంలో ప్రమాదం పొంచిన నేపథ్యంలో పోచారం డ్యాం కింద ఉన్నటువంటి గ్రామాలను కూడా పూర్తిగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అయితే మరోపక్క జల దిగ్బంధంలో జాతీయ రహదారి అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్లే జాతీయ రహదారి 44 కూడా పూర్తిగా జాతీయ రహదారిపై నుంచి వరద ప్రవహించడంతో జాతీయ రహదారిని కూడా గత రాత్రి నుంచి మూసివేశారు. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో 2 కార్లు, ఒక జేసీబీ, ఇద్దరు వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ రోజు మరీ కాసేపటి 10 గంటల ప్రాంతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి అయినటువంటి సీతక్క తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు కూడా జిల్లాలో పర్యటించి వరద ఉధృతిని పర్యవేక్షించినారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటలుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కౌలాస్నాల, పోచారం తో పాటు నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి పూర్తి ఈ 4 ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండేలా మారాయి. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో మాత్రం 24 గేట్లను ఎత్తడంతో ఈ ప్రాజెక్టు సరిహద్దు ప్రాంతాలంటూ పూర్తిగా అలర్ట్ గా ప్రకటించారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి నెలకొంది. మరోపక్క నిజాం సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తడంతో అక్కడ కూడా పూర్తిగా అలర్ట్ ప్రకటించారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే వరదలు చిక్కున్న వారిని అయితేనేది, మరోపక్క ఇక్కడ జాతీయ రహదారిపై చిక్కుకున్న కొన్ని వాహనాలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరు జిల్లాల కలెక్టర్లు, సిపితో పాటు ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా కూడా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అలర్ట్ చేసి ప్రజలను థ్యాంక్ యూ మోహన్.